హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఆర్మీలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఎలా జరుగుతుందో ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. వెల్ఫేర్ అంటే ఏంటి అంటే ఇక్కడ లేడీస్‌కో మీటింగ్ అనమాట. మేడం వస్తారు. ఆ వెహికల్‌లో అయితే మేము రెడీగా ఉండాలి. టైం ఏ టైం చెప్పారో అదే టైంకి కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడైతే మా క్వార్టర్స్ ముందు 5 మినిట్స్ ముందే వచ్చి ఉంటుంది వెహికల్. హారన్ కొడతారనమాట. అదే టైంకి వెళ్ళాలి ఇప్పుడైతే నేను నా పిల్లలు అయితే రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. జమ్మూ నుండి రాజస్థాన్కి వచ్చినాక ఇప్పుడే నా ఫస్ట్ వెల్ఫేర్ అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఈ ఆర్మీలో ఏంటి అంటే ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ వెల్ఫేర్స్ అయితే కంపల్సరీ వీక్లీ 1 టైమ్, 15 డేస్కి, 1 మంత్కి అసలు ఎప్పుడు వెల్ఫేర్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వెహికల్ వచ్చేసింది. అందరైతే వచ్చేసారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా దగ్గరే అన్నమాట. మా క్వార్టర్స్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా వాకింగ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇంకా వెహికల్ అయితే పెడతారు కంపల్సరీ. ఇంకా ఏముంది 5 మినిట్స్లో అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళాక మేడం అయితే వస్తారు. ఏం చెప్పారు ఏంటి అనేది అంతా ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ఇది అన్నమాట మా యూనిట్లో అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి. అసలు మీటింగ్ రూమ్స్ వేరే, ప్రతిదీ ఎక్కడివక్కడే దేనికి దానికి సపరేట్స్ అనమాట. మాకేంటంటే సిఓ మేడం వస్తేనేమో అందరికి కలిపి పెడతారు. యాక్చువల్లీ సిఓ మేడం రాలేదు. ఓసీ మేడం వచ్చింది కాబట్టి ఎవరి స్టూడెంట్ వాళ్ళకే అనమాట. ఎవరి రూమ్ వాళ్ళకి ఏబీసీ అని ఉంటుంది. ఇంకా మా మీటింగ్ అయితే చిన్నది, అంత పెద్దది ఏం కాదు. ఈరోజు ఈ మీటింగ్ అయితే అయిపోయింది. మీటింగ్లో అయితే మేడం మొత్తం అంతా చెప్పేశారు. ఏం చెప్పారు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే అది అడుగుతారనమాట. మెయిన్ ఫస్ట్ అనమాట అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము న్యూ ప్లేస్కి వచ్చాము కదా పోస్టింగ్. ఇంతకుముందు జమ్మూలో, ఇప్పుడు రాజస్థాన్ వచ్చాము కాబట్టి ఈ ప్లేస్ ఎలా ఉంది అండ్ మా దాంట్లో కోర్సెస్ ఉంటాయన్నమాట. అవేంటి బ్యూటిషియన్, స్టిచ్చింగ్, యాక్టివిటీస్, యోగా అవి నేర్చుకోవాలని చెప్పి వెల్ఫేర్ జరిగింది. యాక్చువల్లీ మా స్టూడెంట్లో అయితే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా అందరూ అయితే రాలేదు. మార్చ్ తర్వాత అయితే వస్తారు. ఎవరు లేకుంటే కూడా ఏదోలాగా ఉంది. ఫైనల్గా అయితే మీటింగ్ అయిపోయింది. ఇంకా స్నాక్ అయితే తినేసాము. అక్కడైతే కంపల్సరీ పకోడీ, స్వీట్, ఆలు బజ్జీ ఇంకా 2-3 ఐటమ్స్ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. ఆ మీటింగ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అదైతే మంచిగా తినేసి అయితే వస్తాము. ఇదే అండి ఫైనల్గా. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఉన్నప్పుడు కలిపి అందరికీ పెడతారు. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకే హాల్లో పెడతారు. అప్పుడు సిఓ మేడం వస్తారు. ఆ వెల్ఫేర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో అయితే నెక్స్ట్ వెల్ఫేర్ జరిగినప్పుడు అయితే నేను ఆ వీడియో పెడతాను. ఇంకా ఇంతే అండి. మేమైతే మా క్వార్టర్స్ నుండి దగ్గరే కాబట్టి వెహికల్ రావాలనుకున్న వాళ్ళు వెహికల్లో వస్తున్నారు. మేమైతే వాకింగ్లో వెళ్ళిపోతున్నాము. అందరితో కలిసి అలా నడుచుకుంటూ వెళ్తే అంత ఏం అనిపించదు అనమాట. అంత దూరం కూడా ఏం లేదు. ఇంకా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.